అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ కొల్లి. మీరు చూస్తున్నారు రమేష్ కొల్లి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనకి ఈ రాగల 4 రోజుల్లో కూడా తుఫాను ప్రభావం ఉంది ఆంధ్రప్రదేశ్ పైన, తీవ్రంగా ఉంది. సో తుఫాన్ పేరు వచ్చి ముంతా. ఈ ముంతా ప్రభావం ఏ జిల్లా మీద ఏ రోజు ఎంత ప్రభావం ఉంది అనేది ఈరోజు మనం అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ తుఫాన్ని మరో హుద్హుద్‌గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే అంత ప్రభావం ఉండబోతుంది ఈ తుఫాన్ అనేది. సో ఎవరు కూడా ఈ తుఫాన్ని లైట్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే ఈ ప్రభావిత జిల్లాల్లో సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ జిల్లాలో ఇంచుమించు ప్రతి జిల్లాలో కూడా రాగల 3 రోజుల్లో కూడా స్కూళ్ళకి, కాలేజీలకి అయితే సెలవులు ప్రకటించడం జరిగింది. సో అయితే మనం ఈరోజు మ్యాప్ ద్వారా ఏ జిల్లాలో ఎంత ప్రభావం ఉంది అనేది అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో నేనైతే మ్యాప్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి మ్యాప్ అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ మన ఆంధ్రాలో ఏం జరుగుతుంది, ఏ రోజు ఏం జరగబోతోంది అనేది అయితే ఈ మ్యాప్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చి అక్టోబర్ 26, 2025 తేదీ, అంటే ఈరోజు అనమాట. సో ఈరోజు చూసుకుంటే మొత్తం మ్యాప్ మొత్తం కూడా మీకు ఎల్లో కలర్లో ఉంది. అంటే ఎల్లో కలర్లో ఉంది అంటే వర్షం లేదని కాదు, ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న చిరుజల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఈరోజు ఉండబోతున్నాయి ప్రతి జిల్లాలో కూడా అక్కడక్కడ. అంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాల్లో అయితే కొంచెం ప్రభావం అయితే ఈరోజు ఉంటుంది. అలాగే 27వ తేదీ వచ్చేసరికి 27వ తేదీన మనకి నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో హెవీ రెయిన్, తిరుపతి ఈ 2 జిల్లాల్లో కూడా హెవీ రెయిన్ అనేది ఉండబోతోంది. అలాగే ప్రకాశం, మిగతా అన్ని జిల్లాల్లో కూడా అంతగా ప్రభావం చూపకపోవచ్చు. అలాగే అక్టోబరు 28వ తేదీ వచ్చేసరికి మాత్రం మీకు మ్యాప్ అనేది మీకు స్వరూపం మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం, బాపట్ల ఈ 6 జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో వెరీ హెవీ రైన్, అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణాలో, గుంటూరు, పల్నాడు, వెస్ట్ గోదావరి, కోనసీమ వరకు అయితే ఈ ప్రభావము ఇప్పుడు 28వ తేదీ అయితే ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. 28వ తేదీ 29వ తేదీ వచ్చేసరికి మరింత భారీగా ఉండబోతుంది తుఫాన్ అనేది. వైఎస్ఆర్ కడప, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఏలూరు, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ఆరెంజ్ అలర్ట్ ఏదైతే ఉందో, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే ఇంచుమించు రాష్ట్రం మొత్తం మీద కూడా వర్షాలు కురుస్తాయి 29వ తేదీ. అలాగే 30వ తేదీ వచ్చేసరికి ఈ ప్రభావం అనేది ఉత్తర ఆంధ్ర మీద ఉంటుంది. ఉత్తర కోస్తా మీద అయితే అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి ఇంచుమించు అన్ని జిల్లాల్లో కూడా, అంటే గుంటూరు నుంచి, కృష్ణా గుంటూరు నుంచి, పల్నాడు నుంచి, బాపట్ల ఇవన్నీ కూడా 30వ తేదీ ఎక్కువ ప్రభావితమయ్యే జిల్లాలు అనమాట. ఇవన్నిట్లు కూడా రెడ్ అలర్ట్ ఉందంటే రెడ్ అలర్ట్లో అత్యంత భారీ వర్షాలు, అలాగే అత్యంత బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అంటే ఇంచుమించు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో అత్యంత భారీ గాలులు వీచే అవకాశం ఉంది. సో ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు అనేవారు. పెద్ద పెద్ద చెట్ల కింద కానీ, అలాగే వాగులు పక్కన ఉండేవారు ఎవరైనా సరే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళడం మంచిది. సో ఈ తుఫాన్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ, మరో హుద్హుద్ అంత ప్రభావం చూపించబోతోంది. ఇంచుమించు గడిచిన ఈ 10 సంవత్సరాల్లో కూడా అంత పెద్ద తుఫాన్ అయితే రాలేదు. మళ్ళీ ఈ తుఫాన్ అయితే అంత ప్రభావం అయితే చూపించబోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఎవరైనా పంటల దగ్గరలో ఉంటే దాన్ని కోసి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టుకోవడం మంచిది.